హైదరాబాద్ 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 ఈ హైదరాబాద్ నిండా ఎన్నో హాస్పిటళ్ళు ఉన్నాయి. ఎంతో మేధావులు డాక్టర్లు ఉన్నారు కదా. మెంటల్ హాస్పిటల్ బొచ్చడు ఉన్నాయి కదా. మరి ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక మెంటల్ గాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకు వాడిని బయటకు వదిలిపెట్టారండి? జనాలకి ఎంత ప్రాబ్లమో తెలుసా? ఏమో, ఎవరిని కరుస్తారు, ఎవరిని కొడతాడు, ఎంత భయపడుతూ ఉండాలి. ఆ మెంటల్ గాడిని గొలుసులు పెట్టి కట్టేయచ్చు కదా, రోప్స్ పెట్టి కట్టేయచ్చు కదా. మీరు ఏ రకంగా బయటకు వెళ్ళాడండి ఇవన్నీ? అదేనండి ఆ మెంటల్ కిర్రాక్ ఆర్పి. వాడు చూసావా, బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నాడో వాడికి అస్సలు తెలియట్లేదు. వాడు లైఫ్ ఏంటో వాడికి ఇంకా భయం రావట్లేదు. వాడు ఫ్యామిలీ ఏంటో వాడికి ఇంకా ఆలోచన రావట్లేదు. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉండు. కానీ ఏదో ఒక రోజు మాత్రం భయంకరంగా నష్టపోతాడండి. వాడిని అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి ఆ గొలుసులు పెట్టు, ఆ రోప్స్ పెట్టి కట్టేయండి. లేకపోతే ఇట్లానే రోడ్లమ్మడి తిరిగి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడండి. ఆ రోజు ఒక మధ్య ఏదో వీడియో చేశాడు. ఏదో స్పిరిట్ అని, వాటర్ అని, అదని 3 గ్లాసులు ఆడబెట్టి కలిపి అట్లా చేసి తాగితే ఒక మందు తయారైందని చెప్పేసి చూపించాడు. ఆ రోజు ఎవరో చేశారని చెప్పేసి లేనిదాన్ని ఉన్నట్టు పుట్టించి మాట్లాడావే మెంటల్. మరి మొన్న టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది చూసావు కదా. మరి ఆ మందు ఎట్లా తయారు చేశారా? ఆ రోజు ఎడిపోయావు మరి? ఆ రోజు మాట్లాడడానికి మాట రాలేదా? నీకు అలాంటివి రావురా. ఎందుకంటే నీకు మెంటల్ పిచ్చోడి కదా. పిచ్చి పిచ్చిగా వాగటమే తెలుసు నీకు. నిన్నగాక మొన్న తుని విషయంలో ఒక చిన్న బాలికపై, ఒక 13 సంవత్సరాల బాలికపై ఒక 60-70 సంవత్సరాల ముసలోడు రేప్ అటెంప్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళావురా? అలాంటి వాటిలో మాట్లాడటం చేత కదారా నీకు? ఎందుకురా ఎప్పుడు చూడు వైసీపీ 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 వైసీపీ? ఓరే పిచ్చినా కొడక, వైసీపీ చాలా మంచిదిరా. జగన్ అంటే జగన్ రా. జగన్ పరిపాలన చూసావు, ఇప్పుడు ఈ పరిపాలన చూస్తున్నావు. ఎన్ని కేసులు రా. ఏ ఒక్క కేసుకైనా నువ్వు వచ్చి మాట్లాడావురా? ఎంతోమంది జరిగిన దిశ విషయంలో కానీ, మొన్న తుని విషయంలో కానీ ఏమైనా మాట్లాడుతున్నావురా? నీ పిచ్చివాగుడు మొత్తం రాజకీయం మీద, జగన్ మీద. ఎవడో నీకు ఇట్లా చెప్పి మాట్లాడని చెప్పేది? పిచ్చినా కొడక. రేపు నువ్వేమైపోతావు అది గుర్తుంచుకోరా బాబు. నువ్వు ముందు మాట్లాడే ముందు ఎప్పటికైనా భయంతో చేపల పులుసు ఏదో పెట్టుకున్నావు కదా, అవి చేసుకోరా. మంచిగా బ్రాంచ్లు ఓపెన్ చేసుకో. ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని మంచిగా బతుకు. నీకెందుకురా? నువ్వు శ్రీను కంటే, గెటప్ శ్రీను కంటే పెద్ద వస్తాదివా? సుడిగాలి సుధీర్ కంటే పెద్ద వస్తాదివా? ఆటో రాంప్రసాద్ కంటే పెద్ద ఇదా? వాళ్ళే మంచిగా ప్రశాంతంగా లైఫ్ని మంచిగా చూసుకుంటున్నారు. నీకెందుకురా బాబు? రేపు నువ్వు చాలా శిక్ష అనుభవిస్తారు. నిజంగా వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం నిన్ను గొలుసులతో కట్టేయటం పక్కా. నువ్వు ఉచ్చకైనా దీనికైనా మొత్తం బెడ్ మీదనే అవుతూ జీవితంలో ఇలాంటి రోజు నాకు ఒకటి ఉంటుందారా బాబు అని చచ్చిపోతారా బాబు. జాగ్రత్త.